గాలిపటాలు ఎగరేయటం అంటే చాలా ఇష్టం. సో వాడి కోసం అని చెప్పి ఇలా ఒక చిన్న కైట్ని ఎగరేసాము. సో దాని తర్వాత ఫస్ట్ టైం అనమాట నేను చూడటం, గాలిపటాలకి పోటీ జరిగి వాటిని కట్ చేసుకోవటం, ఎవరు గెలిచారా ఏంటన్నది చూడటం కూడా నేను ఫస్ట్ టైం అనమాట. సో అందుకని మనలో ఎంతమంది చూసుంటారో ఏంటన్నది తెలియదు కదా. సో అందుకని నేను కూడా షూట్ చేశాను. ఇదేంటంటే మా అబ్బాయి కోసమని ఎగరేస్తున్నాం అనమాట. అప్పటికే చూసారా అక్కడ చాలా కైట్స్ ఉన్నాయి, చాలామంది ఎగరేసారండి గాలిపటాలను. అయితే పట్నంలో కూడా ఇలా ఎగరేస్తారని నేను ఫస్ట్ టైం. మా దగ్గర ఏంటంటే ఆర్కో బీచ్లో ఎగరేస్తారు, అక్కడ ఒక సెలబ్రేషన్స్ లాగే జరుగుతాయి అక్కడ కూడా. సో గాలి అయితే అంతగా లేదండి. సో అందుకని చెప్పి జస్ట్ అలా మామూలుగా అసలు వెళ్తుందా ఎగురుతుందా లేదా మనం ఎగరేయగలమా లేదా అని చెప్పి మా హస్బెండ్ అలాగే మా తమ్ముడు జై ఇద్దరు ఎగరేస్తున్నారు అన్నమాట. సో ఫస్ట్ ట్రైలో ఇది కనుక అయిపోతే ఇంకొక కైట్ ఉంది, దాంతో వీళ్ళు పోటీకి దిగుతారట. సో చెప్పారు, అక్క రా అక్క చూడు నువ్వు ఎప్పుడు చూడలేదని చెప్పి మా జై పిలిచాడు. సో గాలి అయితే బాగానే ఉంది, చాలా దూరం కూడా వెళ్తుంది, అలాగే దారం కూడా చాలా బాగుందని చెప్పి చెప్తున్నారు. చూసారు ఎంత దూరంగా వెళ్ళిపోయిందో కైట్. ఎగరేయగలమని చెప్పి కొంత కాన్ఫిడెంట్ వచ్చాక కొత్త కైట్ అనమాట, ఈ ఎల్లో కలర్ కైట్ కనిపిస్తుంది కదా అది మాది. ఈ బ్లాక్ కైట్తో ఇప్పుడు మాకు ఒక పోటీ అన్నమాట. వాళ్ళైతే ఎలా అంటే ఎంత టైం పట్టిందంటే కట్ అవుతుందట కదా, తెగిపోతుందంట కైట్. తెగిపోయి ఎవరి కైట్ అయితే పైకి వస్తుందో వాళ్ళు విన్ అయినట్టు. సో అది గేమ్. సో ఇద్దరు అయితే ఒకే హైట్లో ఉన్నారు. సో ఇద్దరు చూడండి నాతో పాటు మీరు కూడా అసలు ఎవరు గెలుస్తారో ఏంటి అన్నది. నాకైతే చాలా బాగా సరదాగా కూడా అనిపించింది, అసలు ఎలా కట్ అయిపోతుందా ఏంటి అన్నది. సో వాళ్ళు సేమ్ హైట్లోనే మెయింటైన్ అవుతున్నారు, అలాగే సేమ్గా కూడా ఒకేలా చేస్తున్నారు అన్నీ కూడా. అంటే లాగటం కానీ అన్నీ ఎగరేయటం కానీ ఒకేలా ఉన్నాయి. ఆ తర్వాత నాకు సర్టెన్ హైట్ వెళ్ళాక నాకు అది కనిపించలేదు. సో నేను ఇప్పుడైతే ఎత్తుతున్నాను అనమాట అవి ఎక్కడున్నాయి ఆ రెండు కైట్లు అని. ఆ తర్వాత బాగా జూమ్ చేస్తే నాకు అప్పుడు కనిపించినాయి ఆ రెండు. చూసారా కనిపించినాయా, ఎల్లో అండ్ బ్లాక్. చాలా టైం పట్టింది అసలు కట్ అవటానికి కూడా, ఎవరు గెలిచారో అన్నది కూడా తెలియాలి కదా. సో అందుకని చెప్పి గాలి ఎటువైపు వేస్తే అటువైపు వెళ్ళి అవి మాత్రం చాలా బాగా కొట్టుకున్నాయి తెలుసా రెండు కైట్లు. నాకైతే ఎల్లోది అయిపోతుందని అనిపించింది, మాది ఇంకా కట్ అయిపోద్దని అనిపించింది. కానీ వాళ్ళు మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, మనమే గెలుస్తాం అని చెప్పి. నేనైతే ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుంది అసలు ఎలా కట్ అవుతుందో అన్నది నేను అలా చూస్తూ ఉన్నాను అనమాట. అవి ఒకేసారి దగ్గరికి రావటం, దూరంగా వెళ్ళిపోవటం. ఇక్కడ చూసారా రెండు అయితే కలిసిపోయినాయి, ఒక సైడ్ బ్లాక్ ఒక సైడ్ ఎల్లో కనిపిస్తుంది కదా. అప్పుడే కట్ అయిపోయింది అనుకున్నాను కానీ అస్సలు కట్ అవ్వలేదు. మళ్ళీ రెండు విడిపోయి మళ్ళీ కొంతసేపు బాగా ఫైటింగ్ అనేది బాగా చేసుకున్నాయి. ఇవైతే చాలా బాగా ఫైట్ చేసుకున్నాయండి, చాలాసేపు టైం పట్టింది కట్ అవ్వటానికి. నేను కూడా చూస్తున్నాను, చాలా కాన్సన్ట్రేషన్తో చూస్తున్నాను అసలు అంత హైట్లో ఎలా కట్ అవుతాయని. సో కొట్టుకోవడం అయితే బాగా కొట్టుకున్నాయి. ఓ నో, బ్లాక్ పడిపోతుందా? నాకు అసలు ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి వచ్చేసరికి కైట్ ఎక్కడ పడిపోయిందా అన్నది తెలియలేదు. బ్లాక్ అయితే కట్ అయిపోయిందండి. నేను అటు నుంచి ఇటువైపు వచ్చేసరికి బ్లాక్ ఏదో మేడ మీద పడిపోయింది. మాకైతే వావ్ మేమే గెలిచాము ఈ పోటీలో, గాలిపటాల పోటీలో అయితే మేమే గెలిచాము అనమాట. ఇవి మా సెలబ్రేషన్స్. సో ఎలా ఉంది ఏంటన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.